సిద్దిపేట పట్టణంలోని ప్రెస్ క్లబ్లో వివిధ బీసీ సంఘాల ఆధ్వర్యంలో బీపీ మండల్ 107వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకుడు శ్రీహరి యాదవ్ మాట్లాడుతూ బీపీ మండల్ జయంతిని సామాజిక న్యాయ పోరాట దినంగా పాటిస్తున్నామని తెలిపారు। ఎన్ని అడ్డంకులు ఎదురైనా రిజర్వేషన్ల సాధన కోసం పోరాడుతామన్నారు। బీసీ రిజర్వేషన్ల అంశం వచ్చిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వ పాలకులు విషయాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని అన్నారు। ఈ రోజు బృందేశ్వర్ ప్రసాద్ మండల్ గారి 107వ జయంతి సందర్భంగా సిద్దిపేటలోని ప్రెస్ క్లబ్లో వివిధ బీసీ కుల సంఘాల ఉద్యమ నాయకులు అందరూ కలిసి ఈ రోజు వారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ వారి జయంతిని ఆగస్టు 25 వారి జయంతిని సామాజిక న్యాయ పోరాట దినంగా సోషల్ జస్టిస్ డేగా అంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సాధనా దినంగా దీన్ని ఈ జయంతిని మండల్ గారి జయంతిని రిజర్వేషన్ల సాధనా దినంగా పాటిస్తూ ఖచ్చితంగా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా రిజర్వేషన్లని సాధించే వరకు ఇప్పటివరకు ప్రతిసారి రిజర్వేషన్ల విషయము ఎజెండా మీదకి వచ్చినప్పుడల్లా భారత పాలకులు జాతీయ పార్టీలు విషయాన్ని పక్కదో పట్టిపించి దారి మళ్లించి చర్చలో లేకుండా చేస్తున్నారు। కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా జాతీయ కులగణన జరపాలని జనాభా నిష్పత్తి ప్రకారము బీసీలకి అన్ని రంగాల్లో విద్యా ఉద్యోగ సామాజిక ఆర్థిక రంగాలలో రిజర్వేషన్ని అమలు చేసే విధంగా పోరాడడం కోసం వారి జీవితాంతం మండల్ కమిషన్ చైర్మన్గా వారి జీవితాన్ని మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి శ్రామిక కులాల యొక్క సామాజిక విద్యాపరమైనటువంటి వెనుకబాటుతనం కోసం రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 340 ప్రకారం ఏర్పాటు చేసినటువంటి కమిషన్ చైర్మన్గా వారి పూర్తి జీవితాన్ని త్యాగం చేశారు। కాబట్టి వారికి భారతరత్నను ఇవ్వాలని భారతరత్న ప్రకటించాలని ఈ రిజర్వేషన్ అమలు కోసం యావత్తు దేశంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా దళిత భోజనులు సామాజిక న్యాయ కాంక్షాపరులందరూ కూడా ఉద్యమంలో భాగస్వామై ఈ రిజర్వేషన్ సాధించే వరకు రాజీ లేని పోరాటం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ నేను మీ పోచపల్లి శ్రీహరి యాదవ్ సోషల్ డెమోక్రటిక్ ఫెడరేషన్।